వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. సాటర్డే సిరీస్ కింద మనము ఇంగ్లీష్ గ్రామర్ మాక్ టెస్ట్లు చూస్తున్నాం. సో ఇది ఇంగ్లీష్ గ్రామర్ మాక్ టెస్ట్ నంబర్ 6. ఓకే, సో ఇది ఏ ఎగ్జామ్స్కి మనకి పనికొస్తుంది? ఏపీ టెట్, ఏపీడిఎస్సి, టీఎస్ టెట్, టీఎస్సి ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్, టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ లైక్ కేవీ, నవోదయ, గురుకుల్ లేదా రైల్వే స్కూల్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామ్. ఓకే, సో ఈ వీడియోలో మనము గ్రామర్ మీద మనము 50 ఎంసీక్యూస్ చూద్దాము. యాక్టివ్ లెర్నర్ లాగా మీరు క్వశ్చన్ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయడానికి ట్రై చేయాలి. ఓకే, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో మనం ఇంట్లో కూర్చుని చదవటం వేరు, మనకు ఆన్సర్ వచ్చు అని అనిపించటం వేరు. ఎగ్జామ్లో క్వశ్చన్ మనకి ఎదురుగుండా వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆన్సర్ తట్టడం అనేది దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ సినేరియో. ఓకే, సో స్క్రీన్ మీదకి మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ అప్పటికప్పుడు తట్టుతోందా లేదా అని మీరు చూసుకోవటం చాలా నెససరీ. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, హీ రేర్లీ కమ్స్ హియర్ డాష్. డస్ హీ, డజంట్ హీ, విల్ హీ, ఇస్ హీ? దీనికి ఏ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది? హీ రేర్లీ కమ్స్ హియర్, డస్ హీ, డజంట్ హీ, విల్ హీ, ఇస్ హీ? రేర్లీ అంటే ఏంటి? రేర్లీ కమ్స్ హియర్ అంటే అసలు ఇక్కడికి రాడు అని చెప్పి అర్థం. హీ రేర్లీ కమ్స్ హియర్ అంటే హీ డజంట్ కమ్ హియర్ అని చెప్పి అర్థం. ఓకే, దట్ మీన్స్ దిస్ సెంటెన్స్ హ్యాస్ యాక్చువల్లీ అ నెగటివ్ మీనింగ్. రేర్లీ అన్న కనిపించినప్పుడు సెంటెన్స్ నెగటివ్లో ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నాట్ అని కనిపిస్తేనే నెగటివ్ కాదు. మనకి రూల్ ఏంటి? సెంటెన్స్ నెగటివ్లో ఉంటే మనకి క్వశ్చన్ ట్యాగ్ ఏమో పాజిటివ్లో ఉండాలి, సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. ఇక్కడ చూడటానికేమో మనకి సెంటెన్స్ పాజిటివ్లా కనిపిస్తుంది, కానీ రేర్లీ అనేది నెగటివ్. హీ రేర్లీ కమ్స్ హియర్ అంటే హీ డస్ నాట్ కమ్ హియర్ అన్న అర్థం వస్తుంది. ఓకే, సో కనిపించకుండానే ఇది నెగటివ్ సెంటెన్స్ కాబట్టి మనకి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో రావాలి. ఓకే, సో హీ రేర్లీ కమ్స్ హియర్ అన్నప్పుడు పాజిటివ్లో మనకి ఆప్షన్ 1 డస్ హీ అన్న క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఓకే, సెకండ్ వన్, ఫ్యూ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్. ఏ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది? డిడ్ దే, డిడెంట్ దే, డూ దే, హ్యావెంట్ దే? ఫ్యూ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్. చూడటానికి మళ్ళీ పాజిటివ్గా ఉంది, బట్ యాక్చువల్లీ దిస్ ఈస్ అ నెగటివ్ సెంటెన్స్. ఓకే, ఫ్యూ అనేది ఎలా వాడతాం మనము? అ ఫ్యూ అంటే కొన్ని అని చెప్పి అర్థం. ఫ్యూ అంటే నథింగ్, జీరో అని చెప్పి అర్థం. ఐ హ్యావ్ అ ఫ్యూ పెన్సిల్స్ అంటే నా దగ్గర ఒక 2-3 ఉన్నాయి అని చెప్పి అర్థం. ఐ హ్యావ్ ఫ్యూ పెన్సిల్స్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ పెన్సిల్ అని చెప్పి అర్థం. ఓకే, సో ఫ్యూ అనేది కనిపించినప్పుడు ఆ సెంటెన్స్ నెగిటివ్లో ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇది నెగిటివ్లో ఉంది అంటే మన క్వశ్చన్ ట్యాగ్ మనకి పాజిటివ్లో రావాలి. ఓకే, సో ఫ్యూ స్టూడెంట్స్ టుక్ అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి, ప్లూరల్ కాబట్టి మనము ఆప్షన్ 1 డిడ్ దే అన్న క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఓకే, ఫ్యూ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్ అన్నప్పుడు డిడ్ దే అన్న క్వశ్చన్ ట్యాగ్ రావాలి. లెట్స్ గో టు ద పిక్చర్. విల్ వి, షాల్ వి, వోంట్ వి, క్యాన్ వి? ఇది నేను లాస్ట్ వీక్ కూడా మీకు ఇచ్చాను. ఇది లెట్స్ అని చెప్పి కనిపిస్తే మనకి క్వశ్చన్ ట్యాగ్లో షల్ అని చెప్పి రావాలి. ఓకే, లెట్స్ అంటే ఏంటి? లెటర్స్ అని చెప్పి అర్థం. ఓకే, సో అజ్ కాస్త షల్ వి అవుతుంది. లెటర్స్ గో టు ద పిక్చర్, షల్ వి అన్నది ఆన్సర్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, యూ విల్ హెల్ప్ మీ వోంట్ యూ? ద పర్పస్ ఆఫ్ ద క్వశ్చన్ ట్యాగ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఈస్. ఇప్పటి వరకు 3 క్వశ్చన్స్ మనం ఎలా చూసాము? క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అన్నది చూసాం కదా. ఈ 3 క్వశ్చన్స్ ట్యాగ్లు కూడా కొంచెం ఆఫ్ బీట్, కొంచెం డిఫరెంట్గా ఉన్నవి ఇచ్చా. ఈ క్వశ్చన్ ఏంటి? ఇందులో క్వశ్చన్ ట్యాగ్ ఆల్రెడీ ఇచ్చేసింది. ఇలాంటి క్వశ్చన్ ట్యాగ్ ఎలాంటప్పుడు వాడతాం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్ ద క్వశ్చన్. యూ విల్ హెల్ప్ మీ
వోంట్ యూ, నువ్వు నన్ను హెల్ప్ చేస్తావు కదా అని చెప్పి అడుగుతున్నాం. ద పర్పస్ ఆఫ్ ద క్వశ్చన్ ట్యాగ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఇస్ వోంట్ యూ అని మనం అడిగామంటే ఏమిటి దాని అర్థం? గివింగ్ అడ్వైస్, కన్ఫర్మింగ్ ఆర్ సీకింగ్ అగ్రీమెంట్, ఆఫరింగ్ పర్మిషన్, ఆస్కింగ్ ఫార్ అన్ ఎక్స్ప్లెనేషన్. యూ విల్ హెల్ప్ మీ, వోంట్ యూ, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా అని చెప్పి అవతల వాళ్ళ సహాయాన్ని మనము మర్యాదగా జెంటిల్గా వాళ్ళని అడుగుతున్నాం. అంటే వీ వాంట్ దెమ్ టు సే ఎస్. సో యూ విల్ హెల్ప్ మీ, వోంట్ యూ అన్నప్పుడు యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎస్ అనమాట. దట్ మీన్స్ యూ ఆర్ ట్రయింగ్ టు కన్ఫర్మ్ ఆర్ సీక్ అగ్రిమెంట్. ఆప్షన్ 2 is your answer. 5. It is a lovely day. It's a lovely day, isn't it? The speaker is requesting help, giving a warning, making a suggestion, seeking agreement. It's a lovely day, isn't it? అంటే ఏమంటున్నాం మనం? ఆర్ వి రిక్వెస్టింగ్ ఫర్ హెల్ప్? ఆర్ వి గివింగ్ ఎ వార్నింగ్? ఆర్ వి మేకింగ్ ఎ సజెషన్? ఆర్ వి ఆస్కింగ్ సమ్ ఎస్ ఆర్ నో? ఆర్ వి సీకింగ్ సమ్ అగ్రిమెంట్? ఇట్ ఈస్ ఎ లవ్లీ డే, isn't it? నేను అది లవ్లీ డే అని చెప్పి చెప్తున్నానంటే మీకేంటి, అవును అవును అని మనం అనాలన్నమాట. అది ఓకే. సో వీఆర్ యాక్చువల్లీ సీకింగ్ అగ్రిమెంట్. ఇట్స్ ఎ లవ్లీ డే, ఇజంట్ ఇట్ అంటే సీకింగ్ అగ్రిమెంట్. 6. లెట్స్ మీట్ ఆఫ్టర్ క్లాస్, షల్ వి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద క్వశ్చన్ ట్యాగ్ హియర్? లెట్స్ మీట్ ఆఫ్టర్ క్లాస్, షల్ వి? What is the function of the question tag? Asking for advice, making a suggestion, seeking permission, giving information. క్లాస్ తర్వాత కలుద్దామా అని చెప్పి మనం అడుగుతున్నామంటే అది ఒక ప్లాన్ వేసుకోవటం అనమాట. దట్ మీన్స్ వీఆర్ యాక్చువల్లీ మేకింగ్ అ సజెషన్. లెట్స్ మీట్ ఆఫ్టర్ క్లాస్, షల్ వి అంటే వీఆర్ సజెస్టింగ్ సంథింగ్. Read the following conversation. A. This printer never works when I need it. B. Yes, it's always like that. In the above sentence, B is complaining, offering help, taking leave, expressing anger. A ఏమంటున్నాడు? ఈ ప్రింటర్ ఎప్పుడు పనిచేయదు, నాకు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రం అసలు పనిచేయదు అని చెప్పి చెప్తున్నాడు. దిస్ ప్రింటర్ నెవర్ వర్క్స్ వెన్ ఐ నీడ్ ఇట్. సో బి ఏమంటున్నాడు? ఎస్, ఇట్స్ ఆల్వేస్ లైక్ దాట్, ఎప్పుడు అలానే చేస్తుంది అని చెప్పి అంటున్నాడు. అంటే ఏంటి? దే ఆర్ యాక్చువల్లీ, బి ఈజ్ యాక్చువల్లీ కంప్లైనింగ్. రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్సేషన్. ఐ కాంట్ లిఫ్ట్ దిస్ బాక్స్ అలోన్. బి ఏమంటున్నాడు? షల్ ఐ క్యారీ వన్ సైడ్ ఫర్ యూ? I can't lift this box alone. Shall I carry one side for you? In the above sentence, ఇది మీరు చూడాలి. ఏ గురించి అడుగుతున్నారా, బి గురించి అడుగుతున్నారా అని చూసి ఆన్సర్ ఇవ్వాలి. ఎవ్రీ టైమ్ బి అడుగుతారు అన్న ఆలోచనతో క్వశ్చన్ని చదవద్దు. ఓకే. సో షల్ ఐ క్యారీ వన్ సైడ్ ఫర్ యూ అని బి అడుగుతున్నారంటే ఏంటి? కంప్లైనింగ్, ఆఫరింగ్ హెల్ప్, టేకింగ్ లీవ్, ఎక్స్ప్రెసింగ్ యాంగర్లో నేను బాక్స్ ఎత్తలేకపోతున్నాను ఒక్కడిని అన్నప్పుడు నేను ఒక సైడ్ పట్టుకున్నా అంటే ఏంటి? దే ఆర్, బి ఈస్ ట్రైంగ్ టు ఆఫర్ హెల్ప్. రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్సేషన్. ఏ. ఐ థింక్ ఇట్స్ గెటింగ్ లేట్. బి. ఓకే, ఐల్ గెట్ గోయింగ్ నౌ. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్, బి ఈస్ కంప్లైనింగ్, ఆఫరింగ్ హెల్ప్, టేకింగ్ లీవ్, ఎక్స్ప్రెసింగ్ యాంగర్. ఐ థింక్ ఇట్స్ గెటింగ్ లేట్, లేట్ అయిపోతున్నట్టుంది. ఓకే, ఐల్ గెట్ గోయింగ్ నౌ అంటే సరే నేను వెళ్తాను అని చెప్పి అర్థం. ఓకే. సో ఇన్ ది అబౌవ్ సెంటెన్స్, బి ఈజ్ కంప్లైనింగ్, ఆఫరింగ్ హెల్ప్, టేకింగ్ లీవ్, ఎక్స్ప్రెసింగ్ యాంగర్లో సరే నేను వెళ్తాను అంటే హీస్ టేకింగ్ లీవ్ అంటే వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అర్థం. 10th, రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్సేషన్. యూ బ్రోక్ మై ఫేవరెట్ కప్. బి. యూ నెవర్ కేర్ అబౌట్ మై థింగ్స్ ఐదర్. ఏ ఏమంటున్నాడు? యూ బ్రోక్ మై ఫేవరెట్ కప్, నా ఫేవరెట్ కప్ని ఇరగొట్టేశావు. సో బి ఏమంటున్నాడు? యూ నెవర్ కేర్ అబౌట్ మై థింగ్స్ ఐదర్, నువ్వు కూడా నా థింగ్స్ నేను సరిగ్గా చూడలేదు కదా ఎప్పుడు
అని చెప్పి అంటున్నాడు. ఓకే, సో ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ బి ఈజ్ కంప్లైనింగ్, ఆఫరింగ్ హెల్ప్, టేకింగ్ లీవ్, ఎక్స్ప్రెసింగ్ యాంగర్. నువ్వు నాది ఇరక్కొట్టావంటే నువ్వు నావన్నీ ఇరక్కొట్టలేదని చెప్పి అంటే ఏంటి? హీస్ ట్రైంగ్ టు ఎక్స్ప్రెస్ యాంగర్. 11. Choose the option that should be prioritized when writing a diary entry. Choose the option that should be prioritized when writing a diary entry. Okay, డైరీ ఎంట్రీ రాస్తున్నప్పుడు వీటిలలో ఒకటి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్గా మనం ఆలోచించాలి. ఓకే, బీయింగ్ ఆథెంటిక్ and true to oneself, experimenting with different writing styles, keeping entries brief and lacking detail, censoring emotions to avoid vulnerability. Being authentic and true to oneself, experimenting with different writing styles, keeping entries brief and lacking detail, censoring emotions to avoid vulnerability. డైరీ ఎంట్రీ రాసేప్పుడు మనము ఆ బుక్ మనం ఏమనుకుంటున్నామో అది కాకుండా చాలా ఒక ఏమంటారు, చాలా పర్ఫెక్ట్ ఇండివిజువల్ లాగా రాయాలి, నేను నా గురించి నేను అన్నట్టు కాకుండా యాక్చువల్లీ మనకి ఏంటి ఆ ఫీలింగ్, మనకి ఏమనిపించింది అన్న ఆథెంటిసిటీ, మన రియల్ ఫీలింగ్స్ని రాయాలి. ఓకే, సో ఆప్షన్ 1 బీయింగ్ ఆథెంటిక్ అండ్ ట్రూ టు వన్ సెల్ఫ్ ఇస్ ద ఆన్సర్. 12. Choose the aspect that should be prioritized when writing an informal letter. ఓకే, ఇందాకడేంటి డైరీ ఎంట్రీ రాసేప్పుడు ఏది మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికంటే ఫస్ట్ అనమాట. ప్రయారిటీ అంటే ఏంటి? అన్నిటికంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. సో ఇందాకడేమో డైరీ గురించి మాట్లాడము, ఇక్కడేమో మనము ఇన్ఫార్మల్ లెటర్ గురించి మాట్లాడుతున్నాం. చూస్ ది ఆస్పెక్ట్ దట్ షుడ్ బి ప్రయారిటైజ్డ్ వెన్ రైటింగ్ యాన్ ఇన్ఫార్మల్ లెటర్. Using overly formal language, expressing personal feelings and maintaining a friendly tone, using bullet points, avoiding emotional content. ఈ నాలుగిట్లో మనం ఇన్ఫార్మల్ లెటర్ రాసినప్పుడు ఏది మనం గుర్తుపెట్టుకుని దాంట్లో ఇన్కార్పొరేట్ చేయాలి. ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఏంటి? ఇప్పుడు మన అమ్మకి, మన అక్కకి, మన ఫ్రెండ్కి అలా రాసినప్పుడు ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి మనం రాసేది ఇన్ఫార్మల్ లెటర్. ఓకే, అదే ఆఫీసెస్కి, స్కూల్స్కి, ఇన్స్టిట్యూషన్స్కి లీవ్ కోసం అవన్నీ మనకి ఫార్మల్ లెటర్స్ కిందకు వస్తాయి. సో ఇక్కడ మనం ఇన్ఫార్మల్ లెటర్లో ఏముండాలి అన్నప్పుడు ఆప్షన్ 2 ఎక్స్ప్రెసింగ్ పర్సనల్ ఫీలింగ్స్ అండ్ మెయింటైనింగ్ ఎ ఫ్రెండ్లీ టోన్ ఇస్ ద ఆన్సర్. వాట్ షుడ్ బి ప్రయారిటైజ్డ్ వెన్ రైటింగ్ ఎ స్కూల్ నోటీస్? ఓకే, డైరీ ఎంట్రీ అయిపోయింది, ఇందాకడేమో ఇన్ఫార్మల్ లెటర్ అయిపోయింది, ఇప్పుడేమో స్కూల్ నోటీస్. స్కూల్ నోటీస్ రాసేప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? వాట్ షుడ్ బి ప్రయారిటైజ్డ్ వెన్ రైటింగ్ ఎ స్కూల్ నోటీస్? యూజింగ్ పోయటిక్ ఎక్స్ప్రెషన్స్, ప్రొవైడింగ్ క్లియర్, బ్రీఫ్ అండ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, డిస్క్రైబింగ్ పర్సనల్ ఒపీనియన్స్, యాడింగ్ జోక్స్ అండ్ స్టోరీస్. స్కూల్ నోటీస్ రాసేప్పుడు చాలా క్లియర్గా ఉండాలి, లాంగ్వేజ్ సింపుల్గా ఉండాలి, చిన్నగా బ్రీఫ్గా మొత్తం చెప్పాలనుకుంది చెప్పేయాలి, ఫ్యాక్ట్స్ ఉండాలి. ఓకే, సో ప్రొవైడింగ్ క్లియర్, బ్రీఫ్ అండ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఆప్షన్ 2 is your answer. What is the most important aspect to prioritize in a report? ఓకే, రిపోర్ట్ రైటింగ్లో ఏం గుర్తుపెట్టుకోవాలి? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు ప్రయారిటైజ్ ఇన్ అ రిపోర్ట్? Presenting facts in an organized and objective manner, adding personal opinions and jokes, writing casually like a story, ignoring structure and sequence. What is the most important aspect to prioritize in a report? Report writing రాసేప్పుడు. ఓకే, ఆప్షన్ 1 presenting facts in an organized and objective manner. మనం రిపోర్ట్ రైటింగ్ అంటేనే అది చాలా ఫార్మల్ కదా, సో అలాంటప్పుడు మనం దాని ఫార్మాట్ ఎలా ఉంటుందో అలానే రాస్తూ ప్లస్ మనం యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏం రాద్దాం అనుకుంటున్నామో ఏంటి చాలా క్లియర్గా మనం రాయాలి. సో ఆప్షన్ 1 presenting facts in an organized and objective manner is the answer.
15 ABCDలో ఎక్కడ ఎర్రర్ ఉంది అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. The teacher has gave us many examples during the lesson. ఎక్కడ incorrect? A, B, C, D. The teacher has gave us many examples during the lesson. Has వచ్చింది కదా, ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, హ్యాస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ రావాలి. ఓకే, దట్ మీన్స్ హ్యాస్ గివెన్ అని చెప్పి రావాలి. ద టీచర్ హ్యాస్ గివెన్ అస్ మెనీ ఎగ్జాంపుల్స్ డ్యూరింగ్ ద లెసన్. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. నెయిదర్ ద బాయ్ నార్ హిస్ ఫ్రెండ్స్ హ్యాస్ సబ్మిటెడ్ ద అసైన్మెంట్. ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఏం రూల్ ఫాలో అవ్వాలి అన్నది చూసుకున్నాం లాస్ట్ వీక్ మనం చేసిన గ్రామర్ మాక్ టెస్ట్లో. Neither the boy nor his friends has submitted the assignment. A, B, C, D. Neither nor, either or ఇవి మనం వాడుతున్నప్పుడు మనకి ఇక్కడ ఒక సబ్జెక్ట్ వస్తుంది, ఇక్కడ ఒక సబ్జెక్ట్ వస్తుంది కదా, తర్వాత మనకి వర్బ్ వస్తుంది. ఓకే, సో వర్బ్ వచ్చేప్పుడు వర్బ్కి అన్నిటికంటే దగ్గరగా ఏ సబ్జెక్ట్ ఉంటుందో దానిని బేస్ చేసుకుని మన వర్బ్ని మార్చుకోవాలి. ఓకే, సో ఫ్రెండ్స్ అనేసరికి ఇదేంటి, ఇక్కడ ప్లూరల్. ఓకే, సో హిస్ ఫ్రెండ్స్ హ్యాజ్ అని చెప్పి రాకూడదు, హిస్ ఫ్రెండ్స్ హ్యావ్ సబ్మిటెడ్. ఓకే, ఇది లేదనుకుని చదవండి. ఓకే, ఇక్కడి నుంచే సెంటెన్స్ ఉంది అనుకుని చూసుకోవాలి. ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఉంటుందో దీనిని బేస్ చేసుకునే మన వర్బ్ ఉండాలి. హిస్ ఫ్రెండ్స్ హ్యావ్ సబ్మిటెడ్ ద అసైన్మెంట్. సో బిలో మనకి తప్పు ఉంది. 1 second, let me just erase this. Okay, neither the boy nor his friends have submitted the assignment another correct sentence. 17, she insisted to meet the principal before leaving the school yesterday. She insisted to meet the principal before leaving the school yesterday. A, B, C, D. ఇన్సిస్ట్ అన్నది మీకు కనిపిస్తే తర్వాత మీకు ఇన్సిస్ట్తో పాటు మనకు వచ్చేది ఆన్, తర్వాత వర్బ్ ప్లస్ ఐఎన్జీ రావాలి. ఓకే, షీ ఇన్సిస్టెడ్ ఆన్ మీటింగ్ ద ప్రిన్సిపల్ బిఫోర్ లీవింగ్ ద స్కూల్ ఎస్టర్డే. ఓకే, సో ఇక్కడ తప్పుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. 18, ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ద ప్రాక్టీస్ వితౌట్ ఫెయిల్. ఎక్కడ ఎర్రర్ ఉంది, ఏబిసిడి. ఎవరైతే ఈ కాన్సెప్ట్ ఇంకా క్లారిటీ లేదో లేదా ఫస్ట్ టైం ఈ మాక్ టెస్ట్ చూస్తున్నారో ప్రీవియస్ మాక్ టెస్ట్ చూడండి. మాక్ టెస్ట్ నెంబర్ 5లో ఇవన్నీ మనము ఈ కాన్సెప్ట్ని నేర్చుకుని దాని మీద బేస్ చేసిన ఎంసీక్యూస్ చూసాం మనం. ఈచ్, ఎవ్రీ వీటితో మనము వర్బ్ ఎప్పుడు సింగులర్ వాడతాం. ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ ఆర్ రాకూడదు, ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ is required to attend the practice without fail. Option B is your answer. What does the suffix ist indicate? Suffix అంటే వర్డ్ తర్వాత వచ్చేదాన్ని రాసేదాన్ని మనము సఫిక్స్ అంటాము. అదే వర్డ్ ఉండి వర్డ్ ముందు రాస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటాము. ఇలా ముందు కానీ వెనకాల కానీ ఏదైనా యాడ్ చేసి కొత్త వర్డ్స్ని తయారు చేయటాన్ని మనము ఎఫిక్సేషన్ అని చెప్పి అంటాం. ఓకే, so what does the word ist indicate? Sorry, suffix. A tool, a location, a person who practices or is skilled in something, a female gender. Generally every time అని చెప్పట్లేదు నేను, జనరలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా 3 ఆప్షన్స్ చిన్నగా ఉండి ఒకటి ఇలా లాంగ్గా ఉంటే ఆన్సర్ అదే అవుతుంది. ఓకే, బట్ దిస్ ఈజ్ అ జనరల్ రూల్, కానీ ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఓకే, సో సఫిక్స్ ఐఎస్టీ అని మనం పెట్టినప్పుడు దట్ మీన్స్ అ పర్సన్ హూ ప్రాక్టీసెస్ ఆర్ ఇస్ స్కిల్డ్ ఇన్
డూయింగ్ సంథింగ్. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను సైంటిస్ట్ అని చెప్పి అంట. ఓకే, ఐఎస్టి అని చెప్పి వచ్చింది అంటే ఏంటి? అ పర్సన్ హూ ప్రాక్టీసెస్ సైన్స్, శాస్త్రాన్ని అభ్యసించే వ్యక్తి. లేదా నేను ఆర్టిస్ట్, మళ్ళీ ఐఎస్టి వచ్చింది. ఆర్టిస్ట్ అంటే ఏంటి? ఆర్ట్, అ పర్సన్ హూ ఇస్ స్కిల్డ్ ఇన్ ఆర్ట్. ఓకే, సపోజ్ నేను పియానిస్ట్ అని చెప్పి అంట అంటే ఐఎస్టి యాడ్ చేశాను అంటే అ పర్సన్ హూ ప్లేస్ పియానో. లేదా డెంటిస్ట్, అ పర్సన్ హూ ఇస్ స్కిల్డ్ ఇన్ ట్రీటింగ్ టీత్. ఓకే, సో అ పర్సన్ హూ ప్రాక్టీసెస్ ఆర్ ఇస్ స్కిల్డ్ ఇన్ సంథింగ్, అలా ఆ పర్సన్ రావాలి అన్నప్పుడు మనం ఐఎస్టి అని చెప్పి యాడ్ చేస్తాం. ఓకే, ఈ ఐఎస్టి లాగా సిమిలర్ ఇంకొక సఫిక్స్ ఉంటుంది, అది యాడ్ చేసినప్పుడు కూడా మనము ఇట్ ఇండికేట్స్ ఎ పర్సన్ హూ పర్ఫార్మ్స్ అన్ యాక్షన్. కామెంట్ బాక్స్లో అది ఏంటని చెప్పగలరా? ఐఎస్టికి సిమిలర్గా ఇంకొక సఫిక్స్ విచ్ ఆల్సో మీన్స్ సంథింగ్ సిమిలర్ టు దిస్, దట్ ఈస్ ఈఆర్. ఓకే, ఎవరైతే టీచ్ చేస్తారో టీచర్, అ పర్సన్ హూ టీచర్స్, ఆర్ ఎవరు రాస్తారో ఈఆర్ అని చెప్పి యాడ్ చేస్తే రైటర్. ఎవరైతే హూ గ్రోస్ క్రాప్స్ ఆర్ ఫార్మింగ్ చేస్తారో ఫార్మర్. పాటలు పాడితే సింగర్. ఓకే, సో ఈఆర్కి కూడా మనకి ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఎ పర్సన్ హూ ప్రాక్టీసెస్ సంథింగ్ ఆర్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎ జాబ్ ఆర్ ప్రొఫెషన్. Choose the idiom that means to reveal a secret unintentionally. ఈడియం మీనింగ్ ఇచ్చేసి ఇది ఏ ఈడియం అది క్వశ్చన్. ఓకే, ఈడియం ఇచ్చి మీనింగ్ అడగటం కాదు. మీనింగ్ ఇచ్చాను నేను, ఈడియం ఏది అన్నది మీరు చెప్పాలి. చూస్ ద ఈడియం దట్ మీన్స్ టు రివీల్ ఎ సీక్రెట్ unintentionally. Spill the beans, bite the bullet, call it a day, face the music. ఏదన్నా పుసుకుమని చెప్పి ఎవరి సీక్రెట్ అన్నా మనం చెప్పేస్తే that is spill the beans, to reveal a secret unintentionally. కావాలని చెప్పటం కాదు, పొరపాటున చెప్పేసి అయ్యో ఇంకెవరికి చెప్పకుండా నీకు చెప్పాను అని చెప్పి చెప్తే దట్ ఈస్ స్పిల్లింగ్ ద బీన్స్. ఓకే, బైట్ ద బుల్లెట్ అంటే ఏదన్నా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ని మనము ధైర్యంగా ఎదుర్కొంటే, చాలా బాధని, చాలా పెయిన్ ఉన్న సిచ్యువేషన్ని, అలాంటి సిచ్యువేషన్ని మనము ధైర్యంగా ఎదుర్కోవటాన్ని మనం బైట్ ద బుల్లెట్, టు ఎండ్యూర్ ఎ పెయిన్ఫుల్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్ విత్ కరేజ్. ఓకే, కాల్ ఇట్ డే అంటే ఆ రోజుకి పని అయిపోయింది, పని ముగించటాన్ని మనము కాల్ ఇట్ డే అని చెప్పి అంటాం, టు స్టాప్ వర్కింగ్ ఫర్ ద డే. ఫేస్ ద మ్యూజిక్ అంటే మనం ఏ పనులు చేస్తామో దానికి పరిణామాలు లేదా కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోవటాన్ని ఫేస్ ద మ్యూజిక్. లైక్ చదవకపోతే ఫెయిల్ అయిపోతారు పిల్లలు కదా, సో దట్ మీన్స్ దే హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్, దట్ మీన్స్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ యాక్షన్స్. దాన్ని మనము ఫేస్ ద మ్యూజిక్ అని చెప్పి అంటాం. టు రివీల్ ఎ సీక్రెట్ అన్ఇంటెన్షనల్లీ అంటే స్పిల్ ద బీన్స్. 21. Choose the idiom that gives the meaning టు యాక్సెప్ట్ సంథింగ్ వితౌట్ ఫుల్లీ బిలీవింగ్ ఇట్. మళ్ళీ సేమ్ మీనింగ్ ఇచ్చాను, మీరు ఈడియంని ఏ ఈడియంకి మీనింగ్ ఇది అన్నది చెప్పాలి. చూస్ ద ఈడియం దట్ గివ్స్ ద మీనింగ్ టు యాక్సెప్ట్ సంథింగ్ వితౌట్ ఫుల్లీ బిలీవింగ్ ఇట్. హిట్ ద సాక్, గో ద ఎక్స్ట్రా మైల్, టేక్ ఇట్ విత్ ఎ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్, బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చూ. ఇది ఈరోజు మార్నింగ్ నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా అడిగా. టు యాక్సెప్ట్ సంథింగ్ వితౌట్ ఫుల్లీ బిలీవింగ్ ఇట్ అంటే ఎవరైనా ఏదన్నా చెప్తే వింటున్నట్టే ఉంటాం కానీ దాన్ని మనము పూర్తిగా నమ్మం. ఓకే, అంటే మనకి ఎక్కడో స్లైట్గా అపనమ్మకం ఉంటుంది, వాళ్ళు ఏదో కొంచెం ఓవర్గానే చెప్తున్నారులే అన్నట్టు. ఓకే, సో టు యాక్సెప్ట్ సంథింగ్ వితౌట్ ఫుల్లీ బిలీవింగ్ ఇట్ అన్నప్పుడు టేక్ ఇట్ విత్ ఎ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, హిట్ ద సాక్ అంటే టు గో టు బెడ్ ఆర్ టు స్లీప్, పడుకోవటానికి వెళ్ళిపోవటం, నిద్రపోవటాన్ని మనము హిట్ ద సాక్, ఐఎమ్ రియల్లీ టైర్డ్, ఐమ్ గోయింగ్ టు హిట్ ద సాక్ ఎర్లీ టు నైట్ అని చెప్పంటే నేను పడుకోవటానికి వెళ్తున్నాను అని చెప్పి అర్థం. గో ద ఎక్స్ట్రా మైల్ అంటే ఎంత అవసరమో దానికంటే కొంచెం ఎక్కువ కృషి చేయటం, లేదా టు డూ మోర్ దాన్
what is required or expected. దాన్ని మనము going extra mile. Like she always goes the extra mile to help her students succeed అని చెప్పి వాడచ్చు. Fourth, bite off more than one can chew. అంటే ఎంత మనము పని చెయ్యగలము అంతకు మించి మనం నెత్తిన వేసుకుంటే దాన్ని బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ క్యాన్ చూ అని చెప్పి అనొచ్చు. టు టేక్ ఆన్ ఎ టాస్క్ దట్ ఈస్ టూ బిగ్ ఆర్ డిఫికల్ట్ టు హ్యాండిల్, దాన్ని మనము బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ క్యాన్ చూ. లిటరల్గా ఈడియమ్స్ మీనింగ్ ఏది కూడా లిటరల్ మీనింగ్ మనం తీసుకోకూడదు, ఓన్లీ మనము ఫిగరేటివ్ మీనింగ్ మాత్రమే తీసుకోవాలి. హిట్ ద శాక్ అంటే ఏంటి? శాక్ అంటే ఏంటి? గోన్ సంచి. హిట్ అంటే ఏంటి? కొట్టడం, గోన్ సంచిని కొట్టడం. ఓకే, కానీ ఫిగరేటివ్ మీనింగ్ ఏంటి? పడుకోవటానికి వెళ్ళిపోవడం, నిద్రపోవటం. ఓకే, సో యూ షుడ్ నాట్ టేక్ ద లిటరల్ సెన్స్ ఆఫ్ ఎనీ ఇడియం, యూ షుడ్ ఆల్వేస్ గో బై ద ఫిగరేటివ్ సెన్స్ ఆఫ్ ద వర్డ్స్. 22. Choose the idiom that means to finally start doing something after hesitation. మళ్ళీ ఇది మీనింగే, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఇడియం. టు ఫైనల్లీ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఆఫ్టర్ హెజిటేషన్, ముందు మనం చేయటానికి కొంచెం అలా భయపడుతున్నట్టు ఉండి తర్వాత వి విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. దాన్ని ఏమంటాం? బ్రేక్ ద ఐస్, బర్న్ బ్రిడ్జెస్, పుల్ సమ్వన్స్ లెగ్, హిట్ బిలో ద బెల్ట్. ముందు మనకి కొంచెం సేపు హెజిటేషన్ అనిపించినా కూడా తర్వాత మనం రిలాక్స్ అయిపోయి నలుగురితో మనం సరిగ్గానే వీ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. ఓకే, దాన్ని మనము బ్రేక్ ద ఐస్ అని చెప్పి అంటాం. దీనికి నేను ఒకసారి ఏదో లెసన్లో ఈ ఇడియం వచ్చినప్పుడు కూడా చెప్పాను. సపోజ్ మీరు వేరే స్కూల్కి ఏదన్నా దేనికన్నా కాన్ఫరెన్స్కి కానీ లేదా ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అన్ని స్కూల్స్ నుంచి అక్కడ ఉన్నప్పుడు ఏంటి, ఫస్ట్ 10 minutes మనకి చాలా ఎబ్బట్టుగా ఉంటుంది, ఏమిటో ఎక్కడో ఉన్నాం కదా అన్నట్టు. అప్పుడు ఆ ట్రైనర్ ఏం చేస్తాడు, ఒక గేమ్ కండక్ట్ చేసి కాసేపు అందరూ ఆ గేమ్ ఆడి అందరూ కొంచెం నవ్వుకున్న తర్వాత అందరూ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత దెన్ హీ స్టార్ట్స్ ద ట్రైనింగ్ సెషన్ కదా. సో దాన్ని మనము బ్రేకింగ్ ద ఐస్ అని చెప్పి అంటాం. బర్న్ బ్రిడ్జెస్ అంటే ఏంటి? లిటరల్గా తీసుకుంటే మనము బర్న్ బ్రిడ్జెస్ అంటే బ్రిడ్జ్ని తగలబెట్టేయటం. ఓకే, కానీ మనం ఈడియమ్స్కి లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు, ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలి. ఓకే, బర్న్ ద బ్రిడ్జెస్ అన్నప్పుడు ఏదన్నా ఆపర్చునిటీ కానీ అవకాశాలు లేదా మన రిలేషన్షిప్స్ సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని మన బ్యాడ్ డెసిషన్స్ లేదా బ్యాడ్ బిహేవియర్ వల్ల పర్మనెంట్గా శాశ్వతంగా కోల్పోయేలా వ్యవహరిస్తే దాన్ని బర్నింగ్ ద బ్రిడ్జెస్ అని చెప్పి వాడతాం. ఓకే, సో బర్న్ బ్రిడ్జెస్ అన్నప్పుడు టు డెస్ట్రాయ్ రిలేషన్షిప్స్ ఆర్ ఆపర్చునిటీస్ పర్మనెంట్లీ, ఎస్పెషలీ బై బిహేవింగ్ బ్యాడ్లీ ఆర్ బై టేకింగ్ అ రాంగ్ డెసిషన్. పుల్ సమ్వన్స్ లెగ్ అంటే ఏడిపించటం, టీజ్ చేయటం. ఓకే, అంటే ఫ్రెండ్లీ వేగా ఊరికే ఆటలాడించటం అనమాట వాళ్ళని. దాన్ని సరదాగా మనం ఎవరినైనా ఏడిపిస్తే దట్ మీన్స్ పుల్లింగ్ సమ్వన్స్ లెగ్. హిట్ బిలో ద బెల్ట్ అన్నప్పుడు ఏదన్నా మనం వ్యక్తిగతంగా అవతల వాళ్ళని దెబ్బతీస్తే దాన్ని మనం హిట్ బిలో ద బెల్ట్ అని చెప్పి అంటాం. వాళ్ళని ఏదన్నా కావాలని చెప్పి అన్ఫేర్గా బిహేవ్ చేయటం, కావాలని చెప్పి వాళ్ళతో క్రూయల్గా బిహేవ్ చేయటం, వాళ్ళ ఆర్గ్యుమెంట్ నడుస్తున్నప్పుడు కావాలని చెప్పి వాళ్ళ మీద ఒక పర్సనల్ కమెంట్ వేయటం, ఇవన్నీ దట్ మీన్స్ హిట్ బిలో ద బెల్ట్. టు సే ఆర్ డూ సంథింగ్ అన్ఫేర్ ఆర్ క్రూయల్ స్పెషలీ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్. ఓకే, సపోజ్ ఏదైనా ఆర్గ్యుమెంట్ నడుస్తున్నప్పుడు మెన్షనింగ్ హిస్ పాస్ట్ మిస్టేక్స్ వాజ్ హిట్టింగ్ బిలో ద బెల్ట్, అలా మనం దాన్ని వాడతాం. 23. The cricketers were dashed by the audience. Choose the correct phrase that fits this blank. Okay, the cricketers were dashed by the audience. Cheered onto, cheered with, cheered along, cheered within. క్రికెట్ మ్యాచ్ నడుస్తున్నప్పుడు చియర్డ్ అన్న వర్డ్తో మీరు ఎప్పుడు ఆప్షన్ 3 చియర్డ్ అలాంగ్ అన్నది వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 24. Which modal verb shows obligation or duty? Can, must, may, would. Which modal verb shows obligation or duty? Obligation అంటే నెసెసిటీ. ఓకే, చేయాల్సిందే అన్నట్టున్నప్పుడు మనకి ఆప్షన్ 2 మస్ట్. ఆబ్లిగేషన్
డ్యూటీ అన్నప్పుడు మొడాల్ వర్బ్ మస్ట్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. 25. Which of the following is true about passive voice? The object becomes the subject of the sentence. The subject performs the action. The verb changes tenses. Passive voice cannot be used in English. Which of the following is true about passive voice? ప్యాసివ్ వాయిస్లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ మనం ప్యాసివ్ వాయిస్లోకి యాక్టివ్ వాయిస్లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో అది మనము ఆబ్జెక్ట్లోకి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసినప్పుడు అది మనకి సబ్జెక్ట్ అవుతుంది. సో ది సబ్జెక్ట్ బికమ్స్ ది ఆబ్జెక్ట్ బికమ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఉంటుంది యాక్టివ్ వాయిస్లో. ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ మనకి ఇక్కడికి వస్తుంది, సబ్జెక్ట్ ఏమో మనకి ఇక్కడ వస్తుంది. ఆబ్జెక్ట్ becomes the subject of the sentence. Option 1 is your answer. 26. Choose the one word substitute for something designed to teach people some moral. A documentary, a portal, agnostic, didactic. Choose the one word substitute for something designed to teach people some moral. పంచతంత్ర టేల్ ఉంది, ఓకే, లేదా యూసఫ్స్ ఫేబుల్స్ అంటాం. లేదా ఎగ్జామినేషన్ ముందు టీచర్ ఎంత హార్డ్ వర్క్ చేయటం అనేది, డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తారు. లేదా కొన్ని కార్టూన్ నెట్వర్క్స్లో వాటిల్లో కూడా మనకి కొన్ని మారల్స్ లాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు. ఓకే, అవన్నీ ఏంటి, వాటి ద్వారా మనం ఒక మారల్ వాల్యూని మనం స్ప్రెడ్ చేస్తున్నాం. అలాంటి వాటిని మనము డైడాక్టిక్ అని చెప్పి వాడతాం. ఓకే, సో సంథింగ్ డిజైన్డ్ టు టీచ్ పీపుల్ సమ్ మారల్ అన్నప్పుడు ఆప్షన్ 4 డైడాక్టిక్ అన్నది ఆన్సర్. ఓకే, మన మారల్ సైన్స్ క్లాసెస్, మారల్ సైన్స్ లెసన్స్ కూడా ఇవే. డాక్యుమెంటరీ అంటే ఇది ఒక ఫిలిం లేదా రిపోర్ట్ లాగా ఉంటుంది. పోర్టల్ అంటే ఇట్ ఈస్ ఎ డోర్వే ఆర్ అ గేట్వే, అంటే అది ఒక బేస్ అనమాట, లైక్ అమెజాన్ లాగా, అలా ఇట్స్ అ పోర్టల్. agnostic అంటే someone who is not sure about God's existence. గాడ్ ఉన్నాడు అన్న నమ్మకం లేదు కాదు, తెలీదు, ఉన్నాడో లేడో నాకు తెలీదు అంటే దట్ ఈస్ agnostic. Choose the one word substitute for someone who doubts the existence of God అంటే ఇందాక చెప్పింది agnostic is the answer. Theist అంటే the one who believes in God. Atheist అంటే who does not believe in God. Agnostic అంటే ఉన్నాడో లేడో తెలీదు అని చెప్పి. మిస్టిక్ అంటే హూ బిలీవ్స్ ఇన్ స్పిరిచువల్ ట్రూత్స్, వాళ్ళు ఎక్కడికో హిమాలయాస్లోకి వెళ్ళిపోయి అక్కడ బతకటం, వాళ్ళంతా చాలా మిస్టరీగా అనిపిస్తే వాళ్ళని మనం మిస్టిక్ అని చెప్పి అంటాం. 28. Choose the one word substitute for a person who loves and collects books. A person who loves and collects books. Bibliophile, philanthropist, lexicographer, dramatist. పుస్తకాలు ఇష్టం, బోల్డ్ పుస్తకాలు కొనుక్కుంటూ ఉంటారు అంటే వాళ్ళని బిబ్లియోఫైలీ అని చెప్పి అంటాం. ఫిలాంథ్రాఫిస్ట్ అంటే ఎవరైతే చాలా సోషల్ కాజెస్ కోసం అని చెప్పి దాన ధర్మాలు చేస్తూ ఉంటారో జనరస్గా, వాళ్ళని ఫిలాంథ్రాఫిస్ట్ అని చెప్పి అంటాం. లెక్సికోగ్రాఫర్ అంటే ఎవరైతే డిక్షనరీ రాస్తారో, వన్ హూ రైట్స్ డిక్షనరీస్, వాళ్ళని లెక్సికోగ్రాఫర్ అంటాం. డ్రామాటిస్ట్ అన్నప్పుడు ద వన్ హూ రైట్స్ ప్లేస్, నాటకాలు అవి రాసే వాళ్ళని డ్రామాటిస్ట్ అని చెప్పి అంటాం. Despite his affluence, he remained humble and grounded. Choose the synonym of affluence. Arrogance, pride, modesty, wealth. ఈ వీడియోలో నేను ఏవేవి వర్డ్స్ మీకు చెప్తున్నానో, ఏవేవి వర్డ్స్ మీకు ఇలా ఆప్షన్స్లో కనిపిస్తాయో వీటన్నిటి స్పెల్లింగ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. దాని మీద కూడా మనకి ఎంసీక్యూస్ వస్తాయి. వాటిని నేను ఎంసీక్యూస్లో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ యాడ్ చేయట్లేదు. Despite his affluence, he remained humble
అండ్ గ్రౌండెడ్. అఫ్లుయెన్స్ కి సినానిమ్ కావాలి. ఓకే, అఫ్లుయెన్స్ అంటే ఏంటి? చాలా డబ్బులున్న వాళ్ళైనా కూడా అతను చాలా నమ్రంగా, హంబుల్గా, గ్రౌండెడ్గా ఉండేవాడు. ఓకే, సో అఫ్లుయెన్స్ అంటే రిచ్నెస్ కాబట్టి సినానిమ్ కావాలి, కాబట్టి వెల్త్ ఈజ్ ద ఆన్సర్. She concealed her disappointment with a smile. Choose the synonym of the word concealed. Synonym కావాలి. She concealed her disappointment with a smile. ఓకే, తను డిసప్పాయింట్ అయ్యింది కానీ బయటపడల, అంటే ఫీలింగ్ని లోపలే దాచేసుకుంది. కన్సీల్ అంటే ఏంటి? హైడ్ చేయటం. ఓకే, హైడ్ చేయటం అంటే ఏంటి? దానికి సినానిమ్ రివీల్డ్ అంటే చూపించేయటం కదా, డిస్ప్లేడ్ అన్నా చూపించటమే, ఎక్స్పోజ్ అన్నా చూపించటమే. కన్సీల్ అంటే దాచిపెట్టడం. ఆప్షన్ 3 కవర్డ్ ఇస్ ద ఆన్సర్. 31. A fervent environmentalist, Santosh brought down garbage from the Himalayas. Choose the antonym of fervent. ఓకే, ఈ క్వశ్చన్స్ మీరు చదివేప్పుడు ఎగ్జామ్లో సినానిమ్ అడుగుతున్నారా, యాంటనిమ్ అడుగుతున్నారా, 2 సార్లు ఆలోచించి ఆ తర్వాత ఆప్షన్స్ చదవాలి. ఓకే, ఆ హడావిడిలో మనం చూడము, అందరం అలాంటి మిస్టేక్స్ చేస్తాము, అందుకని చెప్తున్నాను. సో అది సినానిమా, యాంటనిమా అన్నది ఏదో ఒక మన మైండ్ సెట్తో చదవకుండా వాళ్ళు ఏం అడుగుతున్నారు అని చదివి ఆ తర్వాత ఆప్షన్స్ చదవాలి. ఓకే, ఫర్వెంట్ ఎన్వైరన్మెంటలిస్ట్ Santosh collected and brought down 500 kilograms of garbage from the Himalayas. ఓకే, ఫర్వెంట్ కి యాంటనిమ్ కావాలి మనకి. ఫర్వెంట్ అంటే ఏంటి? చాలా ఎమోషనల్ లేదా చాలా ప్యాషనేట్. ఓకే, సో దానికి ఆపోజిట్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అన్ఎమోషనల్. ఫర్వెంట్ అంటే చాలా ప్యాషనేట్ లేదా చాలా ఎమోషనల్. సో దానికి యాంటనిమ్ కావాలి కాబట్టి ఆర్డెంట్, అన్ఎమోషనల్, ఫియరీ, ఇంటెన్స్లో ఆప్షన్ 2 అన్ఎమోషనల్ ఇస్ ద ఆన్సర్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్. ఏ సెంటెన్స్లో ఆర్టికల్ని కరెక్ట్గా యూజ్ చేశారంటే 3 తప్పు ఉంది, ఒక దాంట్లో కరెక్ట్ ఉంది. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్. మదర్ అండ్ ద ఫాదర్ ఆర్ పేరెంట్స్. ది మదర్ అండ్ ద ఫాదర్ ఆర్ ది పేరెంట్స్. The mother and father are the parents. Mother and father are parents. మదర్ ఫాదర్ అనేది ఒక యూనిట్ లాగా వాడతాం. ఓకే, వీళ్ళిద్దరూ కలిసి ఒక యూనిట్ కాబట్టి ఇద్దరికి కలిపి ఒక ఆర్టికల్. ద మదర్ అండ్ ఫాదర్ ఆర్ ది పేరెంట్స్. ఆప్షన్ 3 ఈస్ యువర్ ఆన్సర్. Choose the correct sentence with proper article usage. She bought an unique gift from the fair. It was an honest mistake. He is an MLA from our town. I saw an eagle flying over the hills. Choose the correct sentence. అంటే 3 తప్పు 1 రైట్. Choose the correct sentence. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, కరెక్ట్ అడుగుతున్నారా ఇన్కరెక్ట్ అడుగుతున్నారా అని. యూ అన్న సౌండ్ వచ్చినప్పుడు యాన్ అనేది వాడం మనం. ఓకే, యూ అనేది ఏఈఐఓయు చూడటానికి మాత్రం బావాలి, కానీ సౌండ్ మాత్రం మనకి యూ అన్న సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ షీ బాట్ అ యూనిక్ గిఫ్ట్. ఆ హెచ్ ఈజ్ అ కాన్సనెంట్ కానీ సౌండ్ మాత్రం ఆనెస్ట్. ఓకే, వావెల్ సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి యాన్ రావాలి. ఐ సా యాన్ ఈగిల్. ఓకే, సో ఈ 3 తప్పు, ఇది రైట్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఎందుకు కరెక్ట్? ఇది కాన్సనెంట్. ఎం అనేది ఇట్ ఈస్ అ కాన్సనెంట్ కదా, ఏఈఐఓయు చూడటానికైతే రాలే, కానీ సౌండ్ మనం వింటున్నప్పుడు ఎం అన్న సౌండ్ వస్తుంది, ఏ అన్న సౌండ్ వస్తుంది కాబట్టి వావెల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఎం అని వచ్చినప్పుడు మనం యాన్ అని చెప్పి వాడాలి. హీ ఈజ్ అన్ ఎమ్ఎల్ఏ ఫ్రమ్ అ టౌన్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. Select the correct use of articles in the sentence. ఇక్కడ ఏమన్నాము? చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ ప్రాపర్ ఆర్టికల్ యూసేజ్. ఇదే సెంటెన్స్ని వేరే రకంగా అడిగా. సెలెక్ట్ ది కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద సెంటెన్స్ అంటే 3 తప్పు 1 రైట్. షీ అడాప్టెడ్ అన్ యూరోపియన్ స్టైల్ ఆఫ్ రైటింగ్. ది ఆనెస్టీ ఈజ్ అ వాల్యుబుల్ ట్రేట్. హీ ఈజ్ ది ఆర్టిస్ట్ ఐ టోల్డ్ యూ అబౌట్. వీ సా అన్ యూనికార్న్ అట్ ద మ్యూజియం. 1 కరెక్ట్.
ఈ అని కంటికి కనిపిస్తుంది కానీ మనకి సౌండ్ ఏమో యూ అని అనిపిస్తుంది. ఓకే, యూ అంటే ఇక్కడ మనకి ఏ రావాలి. ఓకే, సో దిస్ ఇస్ రాంగ్. అ యూరోపియన్ రావాలి. ఓకే. సెకండ్, ది ఆనెస్టీ ఈజ్ అ వాల్యుబుల్ ట్రేట్. ఆనెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. జనరలీ దీనికి మనం ద అని చెప్పి వాడకూడదు. ఆనెస్టీ ఈజ్ అ వాల్యుబుల్ ట్రేట్ అని చెప్పి రావాలి. సో ఇది రాకూడదు. ఓకే. హీ ఈజ్ ది ఆర్టిస్ట్ ఐ టోల్ యూ అబౌట్ అన్నది కరెక్టే. ఎందుకంటే హీ ఈజ్ ద ఆర్టిస్ట్. ద ఆర్టిస్ట్ అని ఎందుకు అంటున్నాం? స్పెసిఫిక్గా ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము? ఏ ఆర్టిస్ట్ గురించి అయితే నేను నీకు చెప్పానో ఆ ఆర్టిస్టే ఇతను అని చెప్పి చెప్తున్నాం. ఇలా మనము స్పెసిఫిక్గా ఏ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నామో తెలుసు కాబట్టి ద అని చెప్పి వాడాలి. ఓకే. హీ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అంటే ఎవరో ఒక ఆర్టిస్ట్. కానీ ఇక్కడ మనము ఏ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నాం? ఎవరి గురించి అయితే నీకు చెప్పానో ఆ ఆర్టిస్ట్ గురించి కాబట్టి స్పెసిఫిక్ ఆర్టిస్ట్ కాబట్టి ద అని చెప్పి వాడతాం. వి సా యాన్ యూనికార్న్ అన్నది ఇక్కడ కూడా యూ సౌండ్ వస్తుంది కాబట్టి వి సా అ యూనికార్న్ ఎట్ ద మ్యూజియం. సెలెక్ట్ ది కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ అన్నప్పుడు ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. Choose the correct sentence with proper use of articles and abstract nouns. The truth is always a powerful weapon. A truth is always powerful weapon. Truth is always the powerful weapon. The truth is always the powerful weapon. యూనివర్సల్ ట్రూత్ అన్నట్టు మనం మాట్లాడినప్పుడు ద అని చెప్పి వాడతాం. ఓకే. అండ్ పవర్ఫుల్ వెపన్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్స్ ఉంటాయి, అందులో ట్రూత్ అనేది ఒకటి అన్నప్పుడు అని చెప్పి వాడాలి. ఓకే. యూనివర్సల్ ట్రూత్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము అబ్స్ట్రాక్ట్ నౌన్కి ద అని చెప్పి యాడ్ చేస్తాం. ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఎ పవర్ఫుల్ వెపన్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 36. He was accused dash stealing important documents from the office. For, of, with, by. అక్యూజ్డ్ తో పాటు ఎప్పుడు కూడా హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ అని చెప్పి వస్తుంది. ఆప్షన్ 2 ఇస్ యువర్ ఆన్సర్. ద టీచర్ ఇన్సిస్టెడ్ డాష్ గివింగ్ ద టెస్ట్ అగైన్ ఫర్ బెటర్ ప్రాక్టీస్. ఇన్సిస్ట్ పాస్ట్ టెన్స్ లో వాడుతున్నాం కదా, ఇన్సిస్టెడ్. ఓకే. ద టీచర్ ఇన్సిస్టెడ్ ఆన్ గివింగ్ అంటున్నాం కదా, అందుకని ఇన్సిస్టెడ్ ఆన్ గివింగ్ అన్న యూసేజ్ వస్తుంది. ఎందుకంటే ఇది ఒక కొలొకేషన్, ఇట్ ఈస్ అ స్టాండర్డ్ కొలొకేషన్. ఇన్సిస్టెడ్ ఆన్ గివింగ్ ద టెస్ట్ అగైన్ ఫర్ బెటర్ ప్రాక్టీస్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. హీ విల్ లెండ్ యూ హిజ్ అంబ్రెల్లా. దీని తర్వాత ఏది మనకి మీనింగ్ఫుల్గా ఉంటుంది నాలుగిట్లో? ఇఫ్ యూ వాంట్ హిమ్ టు, వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్, ఇఫ్ యూ డోంట్ వాంట్ హిమ్ టు, వైల్ షీ ఈస్ డాన్సింగ్. హీ విల్ లెండ్ యూ హిజ్ అంబ్రెల్లా. నీకు అంబ్రెల్లా ఇస్తాడు నీకు కావాలంటే కదా. హీ విల్ లెండ్ యూ హిజ్ అంబ్రెల్లా ఇఫ్ యూ వాంట్ హిమ్ టు, నీకు కావాలంటే ఇస్తాడు. సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. షీ వుడ్ జాయిన్ ద ట్రెక్కింగ్ గ్రూప్ అన్లెస్ ఇట్ రెయిన్స్ ఇఫ్ షీ హ్యాడ్ అన్ అంబ్రెల్లా until she was tired whenever she leaves home. ట్రెక్కింగ్ గ్రూప్లో జాయిన్ అవుతుంది వాన పడితే తప్ప. ఓకే. సో వాన పడితే జాయిన్ అవ్వదు అని చెప్పి అర్థం. షీ వుడ్ జాయిన్ ద ట్రెక్కింగ్ గ్రూప్. ఆప్షన్ 1 అన్లెస్ ఇట్ రెయిన్స్ ఈజ్ ద ఆన్సర్. 40. They would have reached the station on time if they leave earlier, if they had left earlier, when they leave early, if they leave late. థర్డ్ కండిషనల్ అనమాట. దే వుడ్ హ్యావ్ రీచ్ ద స్టేషన్ ఆన్ టైమ్ ఇఫ్ దే హ్యాడ్ లెఫ్ట్ ఎర్లియర్. ఓకే. ఇది థర్డ్ కండిషనల్ కిందకు వచ్చింది. వెళ్ళుంటే ముందు ముందు బయలుదేరుంటే వెళ్ళుండేవాళ్ళు అని చెప్పి అర్థం. 41. He said to me, I have finished the homework. Choose the correct reported speech form. అందుకే ఈ రిపోర్టెడ్ స్పీచ్కిను యాక్టివ్ వాయిస్కి చాలా గ్యాప్ ఇచ్చాను, సో దట్ యూ ఫైండ్ ద సెంటెన్సెస్ క్లియర్. హీ సెడ్ టు మీ ఐ హ్యావ్ ఫినిష్డ్ ద హోంవర్క్. రిపోర్టెడ్ స్పీచ్ ఎలా రాస్తాం?
చాలాసార్లు మనకి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఓకే, హీ ఈజ్ ద సబ్జెక్ట్. ఓకే, సెడ్ ఈజ్ ద వర్బ్. ఎవరికి చెప్పారు? నాకు చెప్పారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సెడ్ తర్వాత మనకి ఇలా ఆబ్జెక్ట్ కనిపిస్తే మనము ఆన్సర్లో మనం దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు టోల్డ్ లోకి మనం మార్చచ్చు. ఓకే, సో ఇది మనం కన్వర్ట్ చేస్తున్నప్పుడు దీన్ని మనము హీ టోల్డ్ మీ దాట్. ఓకే, అతను తన గురించి మాట్లాడుతున్నాడు కదా. హీ హ్యావ్ అనేది ప్రెజెంట్ టెన్స్ విల్ బికమ్ పాస్ట్ టెన్స్ హ్యాడ్ ఫినిష్డ్ ది homework. Okay, he told me that he had finished the homework. ఇది ఎక్కడుంది? He told me that he had finished the homework. Option 3 is your answer. 43. The teacher said to the students, open your books. Choose the correct reported speech. The teacher said to the students, open your book. పుస్తకాలు తెరవమని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక సబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి the teacher told the students, ఇంపెరేటివ్ సెంటెన్స్ వచ్చింది కదా, టు ఓపెన్ యోర్ బుక్స్ అంటే ఏంటి? స్టూడెంట్స్ బుక్స్ కదా, దేర్ బుక్స్. ఓకే, ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ టు ఓపెన్ దేర్ బుక్స్. ఇది ఎక్కడుంది? ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ టు ఓపెన్ దేర్ బుక్స్. ఆప్షన్ 3 is your answer. She said to me, please help me with this work. Choose the correct reported speech. మళ్ళా అలానే నాకు చెప్పింది కదా, కానీ ప్లీజ్ అంటుంది. ఓకే, సో సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, అయినా కూడా టోల్డ్ అని చెప్పి ఇక్కడ మనం వాడకూడదు. ప్లీజ్ అని వచ్చింది కాబట్టి దట్ మీన్స్ షీ రిక్వెస్టెడ్. ఓకే, సో ప్లీజ్ అని వచ్చినప్పుడు టోల్డ్ అనకుండా మనము రిక్వెస్ట్ అని చెప్పి వాడుకోవాలి. షీ రిక్వెస్టెడ్. ఎవరిని రిక్వెస్ట్ చేసింది? నన్ను. ఓకే, సో షీ రిక్వెస్టెడ్ మీ తర్వాత టు అని చెప్పి వాడుకోవాలి. ఓకే, ప్లీజ్ అని వచ్చినప్పుడు దాట్ అని రాకుండా టు, ఇంపెరేటివ్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు టు అని చెప్పి యాడ్ చేసుకోవాలి. టు హెల్ప్. ఓకే, హెల్ప్ అలానే తీసుకుని తనని కదా, హర్ విత్ దిస్ అనేది మనకి దాట్ అవుతుంది. సో షీ రిక్వెస్టెడ్ మీ టు హెల్ప్ హర్ with that work. Okay, she requested me to help her with that work. Option 1 is your answer. 45. The officer said to the guard, don't open the gate. Choose the correct reported speech. తలుపు తెరవద్దు అని చెప్పి ఆఫీసర్ అంటే గార్డ్కి బాస్, డోంట్ ఓపెన్ ద గేట్ అంటే ఆర్డర్ చెప్తున్నట్టు కదా. ఆర్డర్ సాఫ్ట్గానే చెప్పచ్చు, కొంచెం గొప్పగానే చెప్పచ్చు, కానీ హీఈస్ యాక్చువల్లీ ఆర్డరింగ్ ద గార్డ్ నాట్ టు ఓపెన్ ద గేట్ కదా. సో దీనికి కూడా మనము టోల్డ్ అని చెప్పి వాడకూడదు. మళ్ళీ మనము ఆఫీసరు గార్డ్ అన్న రిలేషన్షిప్ మనకు కనిపిస్తుంది కాబట్టి ది ఆఫీసర్ ఆర్డర్డ్. ఓకే, ద గార్డ్ ఇంపెరేటివ్ సెంటెన్స్ కదా, డోంట్ అన్నప్పుడు మాత్రం టు రాదు. ఓకే, సారీ, దిస్ ఇస్ ఇంపెరేటివ్ సెంటెన్స్, కానీ డోంట్ అని అన్నప్పుడు దాట్ రాకూడదు, టు కూడా రాకూడదు. టు నెగేషన్ ఫస్ట్ రాసి తర్వాత టు రాయాలి. ఇక్కడ టు రాయకుండా తర్వాత రాయాలి. నాట్ టు ఓపెన్ ద గేట్. ద ఆఫీసర్ ఆర్డర్డ్ ద గార్డ్ నాట్ టు ఓపెన్ ద గేట్. ఓకే, ఇది ఎక్కడుంది? ద officer ordered the guard not to open the gate. Option 2 is the answer. 46. Choose the sentence written in passive voice. They offered me a cup of tea. We completed the project on time. A decision was taken by the committee. The children played in the ground. Choose the sentence written in the passive voice. యాక్టివ్ వాయిస్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? యాక్టివ్ వాయిస్లో ఏదైనా సెంటెన్స్ ఉంటే ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో సెంటెన్స్లో స్టార్టింగ్లో ఏదైతే సబ్జెక్ట్, దేని గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్. ఓకే, ఆ సబ్జెక్టే యాక్షన్ చేస్తున్నట్టుంటే ఆ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు. ఓకే, ఇక్కడ దే ఆఫర్డ్ మీ అ కప్ ఆఫ్ టీ
వాళ్ళు ఆఫర్ చేశారు. ఎవరు చేశారు యాక్షన్? యాక్షన్ ఏమో ఆఫర్డ్. ఎవరు చేశారు? దే అన్నది వీళ్ళు యాక్షన్ చేశారు కాబట్టి సబ్జెక్టే మనకి యాక్షన్ చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. ఓకే. వి కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్. ఎవరు కంప్లీట్ చేశారు? వి. వి కంప్లీటెడ్. మేం కంప్లీట్ చేసామని సబ్జెక్ట్ ఇది సెంటెన్స్. సబ్జెక్టే యాక్షన్ చేస్తుంది. సో యాక్టివ్ వాయిస్. ది చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ద గ్రౌండ్. ప్లేడ్ ఇస్ ద వర్బ్. ఎవరు ఆడుకున్నారు? సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ద చిల్డ్రన్ ప్లేడ్ అన్నప్పుడు యాక్టివ్ వాయిస్. అ డెసిషన్ వాజ్ టేకెన్ బై ద కమిటీ. ఇక్కడ డెసిషన్ని ఎవరు తీసుకున్నారు? టేకెన్ ఇస్ ద వర్బ్. ఓకే. డెసిషన్ని టేకెన్ ఎవరు తీసుకున్నారు? టేకెన్ కమిటీ తీసుకుంది. డెసిషన్ కాదు తీసుకుంది. ఓకే. సో వర్బ్ యాక్షన్ ఎవరు చేశారు? ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ చేసింది. సో దిస్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఇలా మీరు ఏది యాక్టివ్ వాయిస్ ఏది ప్యాసివ్ వాయిస్ అన్నది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. డూవర్ ఎవరు చేస్తున్నారో వాళ్ళని మనం డూవర్ అని చెప్పి అంటాం. డూవర్ మనకి స్టార్టింగ్లో ఉంటే అది యాక్టివ్ వాయిస్. ఎవరు చేస్తున్నారో డూవర్ ఆబ్జెక్ట్లో ఉంటే దట్ ఈస్ ప్యాసివ్ వాయిస్. చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ద విలేజర్స్ వెల్కమ్ ది గెస్ట్స్ వార్మ్లీ. యాక్టివ్ వాయిస్లో ఉంది, దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. ఓకే. యాక్టివ్ వాయిస్లో ఉందని చెప్పి మనం ఎందుకు అనుకుంటున్నాం? వెల్కమ్డ్ అనేది వర్బ్. ఎవరు చేస్తున్నారు? విలేజర్స్ వెల్కమ్ చేస్తున్నారు. అంటే ది సబ్జెక్ట్ ఈజ్ ద డూవర్ అన్నప్పుడు దిస్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి. The guests were welcomed warmly by the villagers. The guests welcomed the villagers warmly. The guests were welcoming the villagers warmly. The guests have been welcomed by the villagers warmly. యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్కి కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఇది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ కదా. ఆబ్జెక్ట్ ఏమో మనకి ఇక్కడ రావాలి, ది గెస్. ఓకే. సబ్జెక్ట్ ఏమో మనకి ఇక్కడ వచ్చేయాలి, బై అని చెప్పి రాసి బై ద విలేజెస్. ఓకే. వెల్కమ్డ్ అలానే రాసుకుందాం, ఎందుకంటే టెన్స్ వాడకూడదు, మారకూడదు. ఓకే. ఇప్పుడు గెస్ట్ని బట్టి మనము పాస్ట్ టెన్స్లో వర్బ్ ఎలా వస్తుంది అన్నది మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూసుకోవాలి. ద గెస్ట్ ప్లూరల్ కాబట్టి వర్ వెల్కమ్డ్ బై ద విలేజెస్. ఓకే. ది గెస్ట్స్ వర్ వెల్కమ్డ్. వార్మ్లీ కూడా ఉంది కాబట్టి వెల్కమ్ వర్బ్ తర్వాతే మనము వార్మ్లీ అనేది యాడ్ చేసుకోవాలి. ఎలా వెల్కమ్ చేశారు? వార్మ్గా వెల్కమ్ చేశారు. ఓకే. దట్ మీన్స్ దిస్ ఈజ్ అన్ యాడ్వర్బ్. ద గెస్ట్స్ వర్ వెల్కమ్డ్ వార్మ్లీ బై ద విలేజెస్. ఎక్కడుంది ఇది? The guests were welcomed warmly by the villagers. Option 1 is your answer. 48. The teacher gave the students a worksheet. Choose the correct passive transformation. Okay. A worksheet was given to the students by the teacher. The students were given a worksheet by the teacher. A worksheet had been given by the teacher to the students. Both 1 and 2. Okay. ఇందులో ఆన్సర్ మీరు చూస్తే ప్యాసివ్ వాయిస్లోకి మనం కన్వర్ట్ చేసినప్పుడు ఫస్ట్ సెంటెన్స్ కూడా కరెక్టే, సెకండ్ సెంటెన్స్ కూడా కరెక్టే. బోత్ 1 and 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే. ఇలా ఎందుకు వస్తుంది? యాక్టివ్ వాయిస్లో మనం చూస్తే ద టీచర్ గేవ్ ద స్టూడెంట్స్ అ వర్క్షీట్. ఓకే. టీచర్ అనేది సబ్జెక్ట్, టీచరే యాక్షన్ చేస్తుంది, గేవ్ కాబట్టి సబ్జెక్ట్ యాక్షన్ చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ అన్ యాక్టివ్ వాయిస్. ఓకే. దట్ ఈస్ హౌ యూ ఐడెంటిఫై అ యాక్టివ్ వాయిస్. ఓకే. ఇంకోటి మీరు చూడాలి, సెంటెన్స్లో ఒక ఆబ్జెక్ట్ ఉందా, రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయా అన్నది చూడాలి. ఓకే. ద టీచర్ గేవ్ వాట్? ద టీచర్ గేవ్ అ వర్క్షీట్. ఈ వర్బ్కి కరెక్ట్గా ఆన్సర్ ఏం వస్తుంది? వర్క్షీట్ అని వస్తున్నప్పుడు వర్క్షీట్ ఈజ్ యోర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే. ద టీచర్ గేవ్ ఎవరికి అని తర్వాత వస్తుంది. ఇచ్చాము అని కానీ ఏమి ఇచ్చామని వస్తుంది, కానీ ఎవరికి ఇచ్చాము కాదు కదా. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ద టీచర్ గేవ్ అన్నప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏమో మనకి వర్క్షీట్ వస్తుంది. వర్క్షీట్ ఎవరికి ఇచ్చింది అన్నప్పుడు స్టూడెంట్స్కి ఇచ్చింది అని వస్తుంది కాబట్టి ద స్టూడెంట్స్ ఈజ్ యువర్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే. ఒక సెంటెన్స్లో యాక్టివ్ వాయిస్లో మీకు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ రెండు ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ మీరు రెండిటితోనూ తయారు చేయొచ్చు. ఓకే. సో యూ కెన్ యూజ్ ఎ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆల్సో, యూ కెన్ యూజ్ అన్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆల్సో.
ఫస్ట్ మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్తో ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్? అ వర్క్ షీట్ కదా. సో అ వర్క్ షీట్ అని చెప్పి ఇక్కడ రాసుకున్నాము. ఆబ్జెక్ట్లో ఏమో మనం ఈ సబ్జెక్ట్ మనకి ఇక్కడికి వచ్చేస్తుంది, బై ద టీచర్. ఓకే, దెన్ ఎవరికి ఇచ్చింది అనేది వర్బ్ తర్వాత ఇది రాసేసుకోవాలి. వర్క్ షీట్ సింగులర్, గేవ్ ఏమో పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ మనకి సింగులర్తో పాస్ట్ టెన్స్ అంటే వాజ్ వస్తుంది. ఓకే, గేవ్కి V3 ఫామ్ ఏంటి? గివెన్. ఓకే, వర్క్ షీట్ వాజ్ గివెన్ టు ద స్టూడెంట్స్ బై ద టీచర్. అదే మీరు ద స్టూడెంట్స్తో తీసుకుంటే ఫస్ట్ మనము ద స్టూడెంట్స్ తీసుకుంటాము. బై ద టీచర్ ఏమో ఈ బై ద టీచర్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఏమి ఇచ్చారు అన్నది వర్క్ షీట్ ఇక్కడికి వచ్చేయాలి. స్టూడెంట్స్ ప్లూరల్, గేవ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి ద స్టూడెంట్స్ వాజ్ అనకూడదు, ద స్టూడెంట్స్ వర్ అని చెప్పనాలి. ఇక్కడ మనకి V3 ఫామ్ రావాలి. ఓకే, ద స్టూడెంట్స్ వర్ గివెన్ అ వర్క్ షీట్ బై ద టీచర్. ఓకే, సో బేసికలీ మనం చూస్తే రెండిట్లో మనం ఫాలో అయిన ఫార్మాట్ ఏంటి? ఆబ్జెక్ట్ వస్తుంది అంటే ఏది ఆబ్జెక్ట్ మనకి సబ్జెక్ట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ తర్వాత వాజ్ కానీ వర్ కానీ అంటే ఇక్కడ ఏముంది అన్న దాన్ని బేస్ చేసుకుని మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూసుకుని V3 ఫామ్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఓకే, సో 1, 2 రెండు కరెక్ట్ కాబట్టి both 1 and 2 is your answer. 49. Active voice, she told me a secret. Choose the correct passive voice sentence. Okay, she అన్నది subject, told is your verb. She told what? She told a secret. This is your direct object. She told to whom? Me. This is your indirect object. Okay, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రెండిటితోనూ మనం చేయొచ్చు. కానీ ఒక్కొక్క చోట మనకి గ్రామాటికల్ స్ట్రక్చర్ అనేది ఒక్కొక్కసారి మనకి ఆక్వర్డ్గా ఉంటుంది. ఓకే, దట్ వీ విల్ సీ హియర్. సో ఇక్కడ మనము మీ అన్న దాంతో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేద్దాం. షీ టోల్డ్ మీ అ సీక్రెట్. ఓకే, సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్ రావాలి, ఆబ్జెక్ట్ తర్వాత ఈ లాస్ట్లో బై ప్లస్ సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ మనం వాజ్ కానీ వర్ కానీ ప్లస్ V3 ఫామ్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ కదా. సో షీ టోల్డ్ మీ అ సీక్రెట్ అన్నప్పుడు ఐ బై హర్ అ సీక్రెట్ ఇక్కడ రాసేసుకుందాము. ఓకే, ఇక్కడ ఐతో పాటు వర్ రాదు. ఐ వాజ్, టెల్, టోల్డ్, టోల్డ్ V3 ఫామ్ ఇస్ టోల్డ్. ఐ వాజ్ టోల్డ్ అ సీక్రెట్ బై హర్. ఐ వాజ్ టోల్డ్ అ సీక్రెట్ బై హర్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, అదే మనము సీక్రెట్తో స్టార్ట్ చేసినప్పుడు ఎలా వస్తుంది? అ సీక్రెట్ బై హర్. ఓకే, అ సీక్రెట్ వాజ్ టోల్డ్ టు మీ బై హర్ అనేది గ్రామాటికల్గా స్ట్రక్చర్ వైజ్ కరెక్ట్గా అనిపిస్తుంది కానీ మనకి గ్రామాటికలీ ఆక్వర్డ్గా అనిపిస్తుంది. అందుకని చెప్పి వీ జనరల్లీ డోంట్ యూజ్ దిస్. ఇలా షీ టోల్డ్ మీ అని వచ్చినప్పుడు మనము ఐ వాజ్ టోల్డ్ సీక్రెట్ బై హర్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 50th, దిస్ ఈస్ ద లాస్ట్ వన్. సేమ్ రూల్. ద కంపెనీ ఆఫర్డ్ ద క్యాండిడేట్స్ అ ట్రైనింగ్ సెషన్. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. మళ్ళీ 4 ఇచ్చాను. ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2. ఆప్షన్ 1, ఆప్షన్ 2. ఓకే, ఎలా వచ్చాయి అన్నది మనం ఇప్పుడు చూడాలి. ద కంపెనీ ఆఫర్డ్ ద క్యాండిడేట్స్ అ ట్రైనింగ్ సెషన్. ఆఫర్డ్ అన్నది వర్బ్. కంపెనీ ఏం ఆఫర్ చేసింది? ట్రైనింగ్ సెషన్. ట్రైనింగ్ సెషన్ ఈజ్ యువర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఆఫర్ ఎవరికి చేసింది? క్యాండిడేట్స్కి. సో ది క్యాండిడేట్స్ ఈజ్ యువర్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఫస్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేద్దాము. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ కానీ వర్ కానీ V3 ఫామ్ ఏమన్నా ఉంటే మధ్యలో ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ కదా. సో ఆబ్జెక్ట్ ఏంటి? అ ట్రైనింగ్ సెషన్. అ ట్రైనింగ్ సెషన్ సింగులర్ కాబట్టి వాజ్. ఆఫర్, ఆఫర్డ్, ఆఫర్డ్. సో ఆఫర్డే రాసుకుందాం. అ ట్రైనింగ్ సెషన్ వాజ్ ఆఫర్డ్ బై టు ద క్యాండిడేట్. సారీ, మధ్యలో ఏదో ఉంది కదా ఇక్కడ. టు ద క్యాండిడేట్స్ బై ద కంపెనీ. ఓకే, ఆబ్జెక్ట్ ఏమో ట్రైనింగ్ సెషన్, ట్రైనింగ్ సెషన్.
సింగులర్ కాబట్టి వాజ్, ఆఫర్డ్కి V3 ఫామ్ ఆఫర్డ్, మధ్యలో ఇది ఉంది కాబట్టి ఈ గ్యాప్ అనమాట, టు ద క్యాండిడేట్స్, బై, సబ్జెక్ట్ ఏంటి కంపెనీ, ది కంపెనీ. ఓకే, సో దిస్ ఇస్ కరెక్ట్. ఇప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో మీరు చూసుకుంటే ది క్యాండిడేట్స్ ఫస్ట్ తీసుకున్నాం, బై ద కంపెనీ ఇది మనకి ఇక్కడికి వచ్చింది. ఓకే, క్యాండిడేట్స్ ప్లూరల్ కాబట్టి వర్ తీసుకున్నాము, V3 ఫామ్ ఇస్ ఆఫర్డ్, మధ్యలో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా ఏదో ఒకటి, ద క్యాండిడేట్స్ వర్ ఆఫర్డ్, దిస్ ఇస్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఆఫర్డ్ అ ట్రైనింగ్ సెషన్ by the company. Option 2 is your answer. Thank you for watching this video.